శ్రీ సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ సంకటతే హనుమాను చుడావై మన్ క్రమ బచన ధ్యాన జోలావై జోలావై ఎవడైతే మన్ క్రమ బచన్ ధ్యాన్ మనస్సుతో క్రమ అనే మాట ఇక్కడ కర్మ మనస కర్మణ వాచ ఎవరు నిన్ను ధ్యానం చేస్తారో వారికి సంకటతే చుడావై సంకష్టముల నుంచి సంకటములు అన కష్టములు తీవ్రమైన కష్టములు ఆ కష్టాల నుంచి బయటపడతారు. దానికి చేయవలసిన ప్రక్రియ ఏంటి? ధ్యాన్. మొదటిది సునావే, రెండవది జపత్, ఇప్పుడు చెప్తుంది ధ్యానం. ధ్యానం చేసినప్పుడు కావాల్సింది ఏకాగ్రత. ఆ ఏకాగ్రత ఎలా సిద్ధిస్తుందంటే మన క్రమ భజన, మనస్సు మాట చేత మూడు ఒకటైపోవాలండి. ఆ ఏకీకృతమైనప్పుడే ధ్యానం సాధ్యమవుతుంది. అందుకే రకరకాల ప్రక్రియలు చెప్తున్నాడు ఇందులో. మన క్రమ భజన ధ్యాన జోలావై, ఎవడు ఈ మూడు విధములుగా నేను ధ్యానం చేస్తాడో వాడు అన్ని కష్టాల నుంచి బయటపడతాడు. దీనికి అనేక ప్రమాణాలు చూపించవచ్చు, ఉదాహరణలు. అలా చెప్తే మరికొన్ని రోజులు పడుతుంది హనుమాన్ చాలీసా ఉదాహరణలు చెప్తే. కానీ కొద్ది కాలం క్రితం, ఇది సంహితా గ్రంథములు చెప్తున్న కదే ఉదాహరణగా, ఒకప్పుడు మైందుడు అనేటువంటి ఒక హనుమద్ భక్తుడు ఉండేవాడు. ఈ మైందుడు హనుమంతుని దగ్గర ఉన్నటువంటి వానర వీరుల్లో మైందుడు ఒకటి కాడు, ఆ పేరు పెట్టుకున్నటువంటి వాడు. కాశీ నగరానికి దూరంగా మరొక ఊరిలో ఉన్నాడు. ఆయన కాశీ విశ్వనాథుని చూడాలి అని బయలుదేరాడు. పైగా ఆయన హనుమద్భక్తుడు. ఆయన వస్తూ ఉండగా వాళ్ళు ఊరు నుంచి రావాలంటే గంగ దాటాలండి. ఒడ్డుకొచ్చి పడవ తీసుకుని గంగ దాటుదాం అనుకున్నాడు. చిత్రం ఏంటంటే ఆ రోజు పడవలు ఒక్కడు కనబడలే. కానీ స్వామిని దర్శించాలి, సంధ్య వాలిపోతుంది, తొందరగా వెళ్ళాలనుకుంటున్నాడు. సంకల్పించాడు కనుక ఎలాగైనా వెళ్ళాలనుకున్నాడు పడవల్లో. ఆశ్చర్యం, ఒక డోంగి అంటే ఒక తెప్ప లాంటిది వచ్చింది. దానిలో తెడ్డు ఉంది కానీ మనిషి లేడు. తెప్ప తెడ్డు అలా ఒడ్డు వైపు వచ్చాయి. ఇదేదో స్వామి పంపినట్లున్నాడు, నేను దీంట్లో వెళ్తూ నేనే ఈ తెడ్డును తోసుకుంటూ వెళతాను అని నిర్ణయించుకుని వెళ్ళాడు. వెళ్ళి వస్తుంటే చిత్రం ఏంటంటే ఆ తెడ్డుకి, ఆ తెప్పకి చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రాల నుంచి నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. మునిగిపోతున్న ప్రమాదం ఏర్పడింది. ఇంకా కాశీ ఒడ్డుకు చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇంక చూసాడు ఏం చేయాలి, తనంత తాను నెట్టలేడని తెలిసిపోయింది. వెంటనే చేసిన పని ఏమిటంటే 2 చేతులు వచ్చి హనుమస్మరణ, ఇంకా తెడ్డు వేయడం కూడా తెలిసాడండి. ఇక్కడ హనుమంతుడి మీద ఆధారం వేసి కూర్చున్నాడు ఇక్కడ. ఇంకా జై హనుమాన్ జై కాశీ విశ్వనాథ్, ఇంతే, మరొకటి లేదు. ఇలా మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆశ్చర్యాన్ని మునిగిపోలే. ఒడ్డుకొచ్చేటప్పటికల్లా జై కాశీ విశ్వనాథ్ జై హనుమాన్ అన్న ధ్వనులు వినబడ్డాయి. అప్పుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా అందరూ భక్తులు జై జయధ్వానాలు చేస్తున్నాడు. ఎందుకు మీరు జయధ్వానాలు చేస్తున్నారంటే, మాకు దూరం నుంచి నువ్వు మునిగిపోవడం కనబడిపోతుంది, ఎలా రక్షించాలో మాకు తెలియట్లేదు. ఒక వానరము చేత్తో తెప్ప ఎత్తి పట్టుకుని ఒడ్డు దాకా నిన్ను తీసుకొచ్చిందయ్యా. వెంటనే అతడు ఆశ్చర్యపోయి, నాకు హనుమంతుడంటే చాలా ఇష్టం, ఆయన దర్శించాలని తకతకలాడుతున్నాను. నన్ను రక్షించాడు, దర్శనం మీకిచ్చాడు, నాకు ఇవ్వలేదని ఏడవడం మొదలెట్టాడు. ఇక్కడ నా హనుమంతుడు దర్శనం కావాలి, తకతక. అంతే, రక్షించడం ప్రాణాలను కాపాడడం కాదు, నా హనుమంతుడు కనబడాలి. నన్ను ఆయన రక్షించేయండి మీరు అంటున్నారు, కానీ రూపం చూపించి ముంచేసినా నాకు పర్వాలేదు. ఆయన ఇక్కడ దర్శనం ఇవ్వలేదే అని బాధపడుతూ దర్శన లాలస అంటారు. ఇక్కడ హనుమంతుడు కనబడాలి అనేటువంటి తాపత్రయంతో ఆ గంగ ఒడ్డుని మఠం వేసుకుని కొంచెం ధ్యానం చేసి, హనుమా నువ్వు కనబడకపోతే బ్రతకలేనని గంగలో దూకాడాయన. అప్పుడు ఒక మెరుపు లాంటి కాంతి వచ్చి హనుమంతుడు ప్రత్యక్షమై ఇతన్ని ఒడ్డున పెట్టి అక్కడున్న భక్తులకు కూడా దర్శనం ఇచ్చేట కాశీవాసులకి. ఈ చరిత్ర లిఖితమై ఉన్నదండి. ఇది హనుమద్రక్ష. తనని స్మరించే వాళ్ళని సంకటాల నుంచి ఆయనే కాపాడుకుంటాడు. కొద్ది కాలం క్రితం జరిగిన ఒక సంఘటన, ఇంకా ఏళ్ళు కూడా ఎక్కువ కాలేదు. ఒక మహారుగ్మతకలోనే వైద్యులు కూడా ఇంకితను రక్షించలేరు అనే స్థితిలో అతను కోమాలకు వెళ్ళిపోయాడు. వైద్యులు ఆశ్చర్యపోయేటట్టు కోమా నుంచి బయటపడ్డాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. అతడు చెప్పిన విషయం ఏంటంటే, నేను కోమాలకు వెళ్ళాను, వీళ్ళు అన్నారు నాకు హనుమత్ స్వరూపం గోచరించింది. ఎక్కడో ఆకాశం నుంచి పడిపోతున్న నాకు హనుమంతుడు తోక చేస్తే అడ్డు అలా పట్టుకున్నట్టు అనిపించింది. తర్వాత నా ప్రాణాలు నాకు దక్కే అన్నాడు. అంటే ఆయనకి నిరంతరం హనుమత్ స్మరణ ఉన్నది. అది ఆయన్ని అకాల మృత్యువు నుంచి కూడా కాపాడింది. ఇలాంటి ఉదాహరణలు భక్తుల జీవితాల నుంచి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందుకే మీకు ఈ స్వామిని ఆశ్రయిస్తే స్వస్థత కలుగును, ఆరోగ్యము లభించును అని మాయలు చేయనక్కర్లేదు. ఇలాంటి సువార్తలు మేము ఎన్నైనా చెప్పగలమండి హనుమద్భక్తిలోని విశేషాలు. అందుకే రామభక్తి, హనుమద్భక్తి యుగ యుగాల నుంచి దేశాన్ని కాపాడుతున్నటువంటిది. ఈ రహస్యాన్ని ఇక్కడ హనుమంత్ ఆరాధన ఫలములు వరుసగా చెప్తున్నాడు. ఇక్కడ భూత పిశాచ నికటన యావై నాశై రోగ హరై సబపీర, ఇదంతా కొన్ని గుచ్ఛములు. నిన్నటి వరకు చెప్పుకున్న గుచ్ఛాలు వేరు,
ఈ గుత్తులో ఉన్నటువంటి హనుమద్ ఆరాధన ఫలములన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి. అటువంటి విశేషమైన ఫలాన్ని ఇక్కడ చెప్పి ఔర మనోర్ సబపర రామి తపస్వీ రాజా తిన్కే కాజ్ సకల తుమ్ సాజా. సబ్ పర్ రామ్, సబ్ పర్ రామ్ అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైన వాడు రాముడు. పరాత్పరహ అని మంత్రశాస్త్రం చెప్తోంది రామచంద్రమూర్తికి. పరాత్పరుడు అంటే ప్రకృతి కంటే జీవుడు కంటే అతీతమైన పరమేశ్వరుడు పరాత్పరుడు అని సబ్ పర్ రామ్. అటువంటి రాముడు, అటువంటి రాముడికి ఒక లక్షణం ఉంది, తపస్వీ రాజా. ఎంత గొప్ప రహస్యం చెప్పాడండి. రాముడంటే పరాత్పరుడు, తపస్వి రాజు. ఎక్కడైనా రాజు తపస్సు అవుతాడా, తపస్వి రాజు అవుతాడా? ఎందుకంటే సృష్టిలో లోక వ్యవహారాల్లో పడితే తపస్సు చేసుకోలేం కదా. రాజుకున్న లోక వ్యవహారాలు సృష్టిలో ఎవడుకుంటావు, ఎందుకంటే అందరి సమస్యలు ఆయనవే. అందుకే రాజై తపస్వి కావడం అనేది సామాన్య విషయం కాదండి. ఇక్కడ రాజై తపస్సులైతే రాజర్షులు అయ్యారు. అలాంటి రాజర్షులు చాలామంది ఉన్నారు, జనకాది మహాత్ములు, ఇక్ష్వాకంశ ప్రభువులందరూ అటువంటి వారే అంటారు ఇక్కడ. అలాగా రాజై తపస్సులైన మహానుభావులు ఉన్నారు. రాజ్యం చేస్తూ ఉంటారు, ధర్మనిష్టత ఉంటారు, నిరీహులై ఉంటారు. అలాంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళ పాలనలో ఈ దేశం ఒకప్పుడు చక్కగా వర్ధిల్లింది. అంతేగాని భోగలాలస లేదు, స్వార్థం లేదు. ధర్మము దేశము ఈ రెండిటి కోసం తప్పించిపోయే వాళ్ళని ఏమనాలి? రాజర్షుని అనాలి. అయితే రాముడు ఎవరయ్యా అంటే ఋషిరాజుట. చాలా విశేషం. రాజే ఋషి కాలేదు, ఆయన ఋషి అయి రాజు అయ్యాడు ఇక్కడ. అంటే రాజుగా ఉన్న ఋషి అయినా, అందుకే తపస్వి రాజా. ఆయనే చెప్పుకున్నాడు తెలుసా అయోధ్యకాండలో. కైకేయితో అంటాడు రామచంద్రమూర్తి, విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. ధర్మ అర్థకామాల్లో అర్థకామాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ధర్మమునందు మాత్రమే దృష్టి ఉంచి నన్ను ఋషులతో సమానుడు నేను తెలుసుకో అన్నది ఇక్కడ. అందుకని వనవాసం చేసినప్పుడు వేసుకున్న వేషం ఏంటండి? ఫలమూలాసిన ఉదాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ. రామలక్ష్మణుల గురించి వర్ణిస్తూ చెప్పిన మాట. ఫలమూలమును స్వీకరిస్తూ ఇంద్రియ నిగ్రహ సంపన్నులై బ్రహ్మచర్యమును పాటిస్తూ తాపసులై ఉన్నారు. అందుకే సంసిత వ్రతౌ అని వర్ణిస్తాడు. ఏదో వ్రతనియమం పట్టుకున్నట్లుగా తపస్సులై ఉన్నారు. ఈ రహస్యాన్ని త్యాగరాజస్వామి చాలా గొప్పగా చెప్తారండి. ఏమి రావుడివయ్యా నువ్వు, ఎటువంటి పేరు, ఎటువంటి రూపం, ఎటువంటి చరిత్ర. వేదవర్ణనీయమవు నామముతో విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో మోదసదనమగు పటుచరితముతో మునిరాజవేషయవు త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితవో రామయ్య అన్నాడు. మునిరాజు అంటే ఋషిరాజు రామచంద్రమూర్తి. ఆయన వ్యక్తిత్వంలోనే ఋష్యత్వం ఉంది. అంతేకాదు ఆ వనవాసంలో వెళుతూ రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన రూపాన్ని ఒక్కసారి ధ్యానించుకుంటే కిరీటాలు కవచాలులో ఆయన రూపం నారచీరలు కట్టుకున్నాడు, జడలు కట్టుకున్నాడు, తాపస వేషం, చేతిలో ఏమో ధనుసు పట్టుకున్నాడు. ఇది రాజవేషం. కానీ ధనుస్సు చూస్తే రక్షకుడైన రాజు అనిపిస్తున్నది, వేషము చూస్తే తపస్వి అయినటువంటి మహానుభావుడు తెలుస్తున్నది. ఇందుకు ఎవరాయన? ఇదేదో రహస్యం. అది రామావతారం ఒక ప్రత్యేకమండి. మళ్ళీ చెప్తే రామాయణం అవుతుందని భయంతో నిగ్రహించుకుంటూ తపస్వి రాజా ఏవీ పట్టనట్టుంటాడు, లోకం కోసం ఏదైనా చేస్తాడు. అది రామచంద్రమూర్తి యొక్క గొప్ప విశేషం. పైగా 3 లక్షణాలు ఉన్నాయి. సబ్ పర్ రామ్, రాముడిని మించి మరొకడు లేడు. అంటే సబ్ పర్ రామ్ అన్నిటికంటే ఉత్కృష్టుడు, అందరికంటే ఉత్కృష్టుడు. రెండవది తపస్వి, మూడవది రాజు. అంత గొప్పవాడైన మహానుభావుని యొక్క కాజ్ అంటే కార్యము చక్కగా నెరవేర్చేవాడు నువ్వు. అంత మహానుభావుడైన రామచంద్రమూర్తి కార్యాన్ని చక్కగా నెరవేర్చేవాడు కదా నువ్వు అన్నారు. అంటే అంత రాముడు కార్యం చేసేటంటే వీడు ఎంత గొప్పవాడు అవుతాడు అని తిన్కే కాజ్. అటువంటి మహానుభావుని యొక్క కార్యాన్ని సకల్ మొత్తం కార్యాన్ని తుమ్ సాజా నువ్వు సవరించి పెడతావు, సాధ్యం చేసి పెడతావయ్యా. అంటే అటువంటి మహానుభావుడైన భగవంతుని యొక్క కార్యాన్ని సాధించి పెట్టినటువంటి కార్య సాధకుడు నువ్వు. అందుకే సీతమ్మంది కదా, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఈ కార్యాన్ని నువ్వే సాధించి పెట్టాలయ్యా అన్నది. అయితే నిజమేనండి, జ్ఞానము, వైరాగ్యము, మోక్షము గొప్పవే. కానీ ఇప్పటి నుంచి నాకు కావాలనిపించట్లేదు. చాలా కోరికలు ఉన్నాయి. అవి తీర్చుకున్నాక హనుమంతుడి దగ్గరికి వెళ్ళనా? అవి ఆయనే తీరుస్తాడు కనుక అప్పుడు కూడా వెళ్ళొచ్చు ఆయన వద్దకు. ఔర మనోరథ జోకో ఇలావై సోయి అమిత జీవన ఫలపావై. మనం మునిపే చెప్పుకున్నాం, సవరించిన శుద్ధ పాఠాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హనుమాన్ చాలీసా మీరు ఏవి చదువుకున్నా పాఠాంతరాల్లో మార్పులు వచ్చేసి ఉంటాయి. ఇది శుద్ధమైనటువంటి అవధి భాషలో ఉన్న ప్రతిని మాత్రమే ఇక్కడ స్వీకరించి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఔర మనోరథం అంటే ఏ కోరికలైనా అని అర్థం తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని రకాల కోరికలైనా ఆ కోరికలు తీసుకుని స్వామి వద్దకు వెళ్ళినా అతడికి తప్పకుండా కోరికలు తీర్చి అమిత జీవన ఫల్
అమితమైన జీవన ఫలాన్ని ఇస్తాడు. కనుక ఎవరైనా ఏ కోరికలతో స్వామి వద్దకు వెళ్ళినా అమిత జీవన ఫలాన్ని పొందుతారు. ఇది చెప్పాడు ఇక్కడ. అమిత జీవన ఫలం. జీవన ఫలం అంటే వాడు బ్రతికించేటువంటి ఫలములు లభిస్తాయి, ఇందులో సందేహం లేదు. అయితే అమిత జీవన ఫలం అనడంలో గొప్ప రహస్యాన్ని చూపించాడు. కోరికలతో మీరు వెళ్ళినా స్వామి జీవన ఫలాన్ని ఇస్తాడయ్యా అన్నాడు. అది రహస్యం. జీవన ఫలం అంటే జీవితానికి సార్థక్యం. జీవితానికి సార్థక్యం ఏంటి? తడుముకోకుండా మోక్షం అని చెప్పి వచ్చు కొంతమంది. కావాలనుకుంటున్నారో లేదు ఈశ్వరుడి గిరుక, చెప్పినందుకు సంతోషించాలి. పరమ పురుషార్థం మాట ఉంది కదండి. పురుషార్థంలోకెల్లా అల్టిమేట్ గొప్పది ఒకటి ఉన్నది. ధర్మ అల్టిమేట్ అనడానికి లేదు, అర్థం ఉంది, కామం ఉంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి కదా. దేని తర్వాత మరొకటి లేదో అది పరమ పురుషార్థం అనాలి. అదే పురుషార్థం ధర్మ అర్థ కామ మోక్షం. మోక్షం అనే పురుషార్థం. అది జీవనానికి అసలు ఫలం అదండి. కొంతమంది మాత్రమే తెలుసుకుంటారు, దానికోసం జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటారు. దానికి ఎవరైతే సాధన చేయరో వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు. ఎందుకంటే జీవన ఫలం పొందలేదు కదా. ఆ ఫలం పొందే వరకు పుడుతూనే ఉండాలి. వాళ్ళు కోరికల ఫలాలు పొందుతూ వాటి వల్ల జన్మలు పొందుతున్నారు. ఎవరైతే మోక్షం పొందారో వారు మరి జన్మించరు. అంటే అది అల్టిమేట్ రియాలిటీ, జీవితంలో పొందవలసిన పరమ పురుషార్థం. అది ఎంత ఉంటుంది అంటే అది అమిత్, అనంత ఫలం. అది అనంతం అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అటువంటి బ్రహ్మత్వ ప్రాప్తియే అమిత జీవన ఫల్. కానీ ఎవరు ఎన్ని కోరికలతో చేరినా నువ్వు వారికి అమిత జీవన ఫలాన్ని ఇస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, చేరిన వాడికి కామవాసన నుండి కోరికలతో చేరినప్పటికీ వాడి కోరికలు తీర్చుతూనే వాడి చిత్తానికి సంస్కారం కలిగించి, శుద్ధతని ఇచ్చి, వివేక వైరాగ్యములు కలిగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తావు. ఆ జ్ఞానం వల్ల వాడు మోక్షం పొందుతాడు. ఇది రహస్యం అండి ఇక్కడ. అమిత జీవన ఫలపావై చారో జుగు పరితాప తుమ్హారా హై పరసిద్ధి జగతి ఉజియారా. ఇది చాలా రహస్యమైన మాట చెప్పాడు. చారో జుగ్ అంటే 4 యుగాల్లోని నీ ప్రతాపం ఉన్నది. పరసిద్ధి, పరసిద్ధ అంటే ప్రసిద్ధి. ప్రసిద్ధి అనే మాట అవధి భాషలో పరసిద్ధి అయింది. నీ ప్రసిద్ధి 4 యుగాల్లోనే వెలిగిపోతుంది అయ్యా. ఉజియారా అంటే వెలిగిపోవడం. నీ ప్రతాపము 4 యుగాల్లోనే వెలిగిపోతుంది. చారో జుగ్ పరతాప తుమ్హారా అంటే నీ యొక్క ప్రతాపము హై పరసిద్ధి అంటే ప్రసిద్ధి. హై ప్రసిద్ధి పొందింది. ఎక్కడ? జగతి ఉజియారా, ఈ జగత్తు వెలిగిపోతుంది. అంటే హనుమంతుడి యొక్క గొప్పతనం 4 యుగాల్లోనుందిట. ఇదే భక్తి తల పొగిడేశాడు కానీ మనం ఒప్పుకుంటామా ఏమిటి కదా. హనుమంతుడు ఏ యుగం నాటివాడండి? గట్టిగా ఆలోచిస్తే చెప్పండి. రామావతారం ఎప్పుడు జరిగింది? త్రేతాయుగం. అంటే హనుమంతుడు అప్పటివాడు కదా. కానీ త్రేతాయుగంలో పాపులరు అంటే ఒప్పుకుంటాం, కానీ 4 యుగాల్లోని పాపులరు ఏమిటండి మేము ఒప్పుకోం. తులసీదాస్ అంటే అబద్ధం అంట, అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. మరి ఎందులో దీనిలో ఉన్న రహస్యాన్ని తెలియాలంటే, హనుమంతుని ఆరాధకులు అనాదిగా ఉన్నారండి ఇక్కడ. అంటే సృష్టి ఎప్పుడు మొదలైందో మనకు తెలియదు. సృష్టి మొదలైనప్పటి నుంచి దేవతలు ఉన్నారు, మంత్రములు ఉన్నాయి. మంత్రం ఉంటే మంత్రాదేవత ఉంటాడు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాంటి మంత్రముల్లో రామమంత్ర, విష్ణు మంత్ర, హనుమన్ మంత్ర, కృష్ణ మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రాలను జపించే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ యుగంలో అవసరం వచ్చినప్పుడు ఆ మంత్రాది దేవతని దేవతలు ఋషులు ప్రార్థన చేస్తే రక్షించడం కోసం మంత్రాది దేవత దిగి వస్తాడు ఒక రూపంతో. అది అవతారం. ఇది రహస్యం. అందుకని ఎవడు పెడితే వాడిని మనం అవతారం అనేయకూడదు. గాల్లోంచి దృష్టించారు కనుక వీడు అవతారం, 10 మంది పొలోమని వెళ్ళిపోయారు ఆయన మహిమలు జరిగాయి కనుక వీడు అవతారం అని నిర్ణయించకూడదండి. ఎవరు అవతారాలు పురాణాలే నిర్ణయించే, మనం నిర్ణయించరాదు. వీడు అవతారం వాడు అవతారం. కారణజన్ములు ఉండొచ్చు, సిద్ధపురుషులు ఉండొచ్చు, మహాత్ములు ఉండొచ్చు, యోగులు ఉండొచ్చు, కానీ అవతార పురుషులు మాటికి రారు. అలా హనుమన్ మంత్రములు ఎప్పటి నుంచో ఉన్నాయి. రామమంత్రం ఉంది, ఉన్నవాళ్లే వచ్చారు కనుక వాళ్ళు దేవతలు అయ్యారు. ఎప్పుడు లేని వాళ్ళు వచ్చారంటే ఎప్పుడూ ఉండరు, ఉన్నవాళ్ళు వచ్చారు, శాశ్వతమైనటువంటి వాళ్ళే. ఇది ఒక రహస్యం. అలా పరిశీలించాలి అవతారమూర్తిని. హనుమన్ మంత్ర విశేషములు కృతయుగం నాడు జపించిన వాళ్ళ చరిత్రలు కూడా ఉన్నాయి సంహితా గ్రంథాల్లో. అయితే మనకు యుగములను అన్వయించుకోవడం చేతకాక మన అయోమయానికి లోనవుతాం, కానీ కృతయుగం నాటి హనుమద్భక్తులు ఉన్నారండి. కృతయుగం నాటి హనుమద్భక్తుల్లో ధ్వజదత్తుడనే ఆయన కథ పరాశర సంహిత చెప్తోంది. అదేవిధంగా దేవతలు శచీపురంధరాది దేవత మహర్షులు ఉన్నారు, హనుమంత్ మంత్రద్రష్టలు. వాళ్ళు ఎప్పటి వారు? కృతయుగాల నాటి వాళ్ళే. రామతారక మంత్రాన్ని ఉపాసిస్తున్న వాళ్ళు వశిష్ఠాదులు కృతయుగం నుంచి ఉన్నారు వాళ్ళు. అందుకే విశ్వనాథ వారు ఒక మాట అంటారు, రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసినప్పుడు వశిష్ఠాదుల ధ్యానమునకు పరిచయమైన మూర్తిని దర్శించారన్నాడు. గొప్ప రహస్యాన్ని చెప్పాడు ఇక్కడ. వశిష్ఠాదులు ధ్యానం చేస్తున్న ఏ పరమార్థ మూర్తి ఉన్నదో అది అవతరించి చూపించాడు వాళ్ళకి. అయితే ఇది శాశ్వతమైన రామమూర్తి, మంత్రమూర్తి అని ఎవరికి తెలుసు? మహర్షులకు తెలుసు. సామాన్యులకు మాత్రం రాముడు అవతరించేట్ట అంటారు వాళ్ళు.
ఇది ఋషి దృష్టికి సామాన్య దృష్టికి అంత తేడా. హనుమన్ మంత్ర విశేషాల్లో ఆయన కృతయుగం నాడు ఆరాధించిన భక్తులు కూడా ఉన్నారు. త్రేతాయుగం నాడు చెప్పక్కర్లేదు. ద్వాపర యుగం నాడు ఎంతోమంది ఉన్నారు. ద్వాపర యుగం నాడే కదా భీముడు హనుమంతుడిని చూడడం. ద్వాపర యుగం నాడే కృష్ణ ధ్వజంపై ఉన్నాడు. అందుకే ద్వాపర యుగం నాడు కృష్ణగాథల్లో ఒకటి ఉన్నది. ఒకప్పుడు ఈ పారిజాత వృత్తాంతం జరిగిన తర్వాత గరుత్మంతుడిపైనే వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. అలాంటి గరుత్మంతుడితో ఒక మాట అన్నాడు, నువ్వు ఒక్కసారి గంధమాదనం వైపు వెళ్ళు. భీముడు ఒకప్పుడు అటు వెళ్ళే నువ్వు అటు ఒకసారి వెళ్ళు, వస్తూ వస్తూ హనుమంతుని పలకరించిన అన్నాడు. ఇక్కడ అంతే కదా, నేను రమ్మన్నాన్ని పిలువు అన్నాడు. ఆ వస్తూ హనుమంతుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. పైగా రామాయణంలో చూశాడు కానీ అంత గట్టిగా పరిశీలించలేదు. హనుమంతుడి ప్రతాపం చూసి ఆశ్చర్యపోయాడు. కృష్ణుడు రమ్మంటున్నాడయ్యా అన్నాడు ఇక్కడ. అప్పుడు హనుమంతుడు వస్తున్నట్ట కృష్ణ పరమాత్మ వద్దకు. అప్పుడు సత్యభామతో చెప్పాడు, ఈ రూపంతో నేను కనబడ్డా హనుమంతుడికి సంతోషం రాదు. నేనైతే వెంటనే రూపం మార్చుకుని ధనుర్బాణాలకు పట్టుకుని కనబడతాను, నువ్వు సీతలా మారన్నట్టండి. ఇక్కడ సత్యభామ ప్రయత్నించిందిట, వల్ల కాలేదుటానికి. సీతారూపం స్వీకరించలేకపోయింది ఇక్కడ. ఎందుకంటే లక్ష్మి యొక్క ఒకానొక అంశ సత్యభామ, అందుకే ప్రయత్నించింది కానీ వల్ల కాలేదు. చిన్న నవ్వు నవ్వి రుక్మిణీదేవిని పిలిచారు. ఇదిగో హనుమంతుడు వస్తున్నాడు, ఆయనకి సీతారాములు కనబడితేనే ఆయనకు కావాలి, కానీ నువ్వు మార్చున్నాడు. అప్పుడు రుక్మిణీదేవి ధ్యానం చేసి సీతమ్మగా మారిందిటండి. ఇక్కడ రాఘవత్వే భవేత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అని చెప్పారు. రుక్మిణి సీతమ్మగా మారింది. అంత కృష్ణుడు కూడా హనుమంతుడు రాగానే ధనుర్బాణాలు పట్టుకున్నాడు. ఇక్కడ వెంటనే హనుమ రామా అని కీర్తన చేశాడు. అంటే కృష్ణుడు రాముడు ఒకటే నాకు తెలుసు, కానీ మూర్తి ప్రీతి ఒకటి ఉంటుందిట. ఒక కృష్ణ భక్తుడు అంటాడు, నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం కనుక రామా నువ్వు కృష్ణుడు అని తెలుసు నాకు, కానీ నువ్వు వస్తే విహాయ కోదండ సరో ముహూర్తం, నువ్వు కాసేపు ధనుర్బాణాలు విడిచిపెట్టి వేణువు పట్టుకో, సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్, అప్పుడు నీకు దండం పెడతానన్నాడు. ఇక్కడ అంటే కృష్ణుడి కంటే రాముడు ఎక్కువ, రాముడి కంటే కృష్ణుడు ఎక్కువ అని కాదు, ఆ జీవుడికి ఆ మూర్తిపై నిష్ఠ ఎక్కువ అని అర్థం. ఇక్కడ ఈ కథ ద్వాపర యుగం నాటి కథే. ఇలాంటి కథలు ద్వాపర యుగంతో కృష్ణుడితో సంబంధించి హనుమత్ కథలు చాలా ఉన్నాయి కనుక ద్వాపర యుగంలో ప్రసిద్ధి. ఇక కలియుగంలో ఆయన ప్రసిద్ధి ఎంత చెప్పాలండి, చెప్పలేనంత. అడుగడుగున అనేక, ఇప్పుడే సమర్థ రామదాస్ చెప్పుకున్నాం, అంతకుముందు తులసీదాస్ చెప్పుకున్నాం, నిన్న ఇప్పుడు లంకా వెంకటరామ శాస్త్రి గారి గురించి చెప్పుకున్నాం. ఇలా ఎందరెందరో హనుమతుపాసకులు నేటికి చాలామంది ఉన్నారు కనుక కలియుగంలో ఆయన ప్రతాపం ప్రసిద్ధి. అర్జునుడు అనుకున్నాడు, అందరూ అనుకున్నారు కదా. ఇక త్రేతాయుగంలో చెప్పక్కర్లేదు. కృతయుగం నాటి గురించి చెప్పుకున్న ఆనాడు ఋషులు మహాత్ములు కూడా హనుమతుపాసకులు. కృతయుగంలో ఒక మహానుభావుడు ఉండేవాడు, ధ్వజదత్తుడు. ఆయన వేదాంగవేత్త, గొప్ప శాస్త్రవేత్త, కానీ దరిద్రం. ఎందుకంటే అదో కర్మ ఇదో కర్మ. ఒక పుణ్యకర్మ విశేషం చేత సరస్వతి అనుగ్రహం లభించింది, ఒక పాపకర్మ విశేషం చేత లక్ష్మి అనుగ్రహం లభించలేదంతే. దరిద్రంలో ఉండేవాడు. కానీ ఆయన దగ్గర బోల్డ్ అంతమంది విద్యార్థులు వచ్చేవారు. అప్పుడు డబ్బుకి విద్య చెప్పడం అనేది లేదు, విద్య చెప్పేవారు. విద్యార్థులు వంచన లేకుండా గురువుగారికి ఇవ్వాలి. ఏంటి, గురువు ఆశించడు కానీ విద్యార్థి చేయాలి. అందుకని మీరు ఆశించకూడదండి అనకూడదు, శిష్యుడు తెలుసుకోండి. అలాంటి శిష్యుడు కూడా తయారు. గురువుగారు ఆశించకూడదండి, అంత ఇస్తా అని కాదు, గురువు ఆశించడు, శిష్యుడు చెయ్యాలి. అది ఉండేదండి పూర్వం ధర్మంలో. ఎందు వాడు ఏమిచ్చాడని చెప్పరు, విద్య చెప్పడమే వాళ్ళ పని. అలా విద్య చెప్పేవాడు కానీ దరిద్రం ఇంటి నుండి ఉంది. కానీ వాళ్ళ ఆవిడ గొప్పతనం ఏంటంటే దరిద్రం కనబడినివ్వకుండా చూసుకునేదిట. ఏ విద్యార్థో ఏదో శాకమో పాకమో తెస్తే చక్కగా వండేది. ఈయన సకాలంలో ఆయన భోజనానికి ఆయన కర్తవులకి కావాల్సింది ఇచ్చేసేది. ఇంట్లో ఏమి లేకపోతే తన నీళ్లు తాగి బతికేది అంతే. ఆ విషయం తనకు తెలియదు. పిల్లలకు కూడా దొరికిన ఆకుల అలములో పెట్టేసి ఈయనకు మాత్రం తృప్తిగా భోజనం పెట్టేది. ఒకరోజు ఈయన పాఠం చెప్తుంటే ఇంట్లోంచి ఏడుపు వినిపించింది. లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు పిల్లాడు ఏడుస్తున్నాడు, సరి అయిన కడుపు నిండా భోజనమే పెట్టలేదని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆమెను చూశాడు. అంటే వీళ్ళు భోజనం సరిగ్గా లేదా అంటే తల వంచుకుంది. అప్పుడు ఆ పిల్లాడు చెప్తున్నాడు, ఎప్పుడు ఏదో పెడుతుంది, అసలు అమ్మ ఏమీ తినట్లేదు, ఏ పండో పొలమో తిని ఉండిపోతుంది. ఇలా చెప్పగానే అప్పుడు కళ్ళ నీళ్లు తిరిగాయి. నీలాంటి ఉత్తమ సాధ్వీమణులు ఉన్నారు కనుకనే మా తపస్సులు ఎలా కొనసాగుతున్నాయి. ఎంత గొప్పదానివి నువ్వు. నేను పరమ పాపాత్ముణ్ణి. ఎందుకంటే కట్టుకున్న భార్యని సంతృప్తిపరచినవాడు, సంతోషంగా ఉంచనివాడు, కడుపు నింపనివాడు, వాడు బ్రతికు ఉండి వ్యర్థుడు. ఇక్కడ అతను మాట్లాడిన మాటలు ఉంటాయండి. అంటే భార్య పట్ల భర్త ఎలాంటి కన్సర్న్తో ఉండాలి, భర్త పట్ల భార్య ఎలా ఉండాలి, ఇది సనాతన ధర్మం బోధించేది. ఏం చేసినా పడుండు అన్నాడంటే వాడు పాపాత్ముడు. ఉభయుల పట్ల ఉండవలసిన మ్యూచువల్, ఆ పరస్పరమైన ప్రేమ అనేది కృతయుగం నాడు ధ్వజదత్తుడి కథలో సంభాషణ రూపంలో ఇచ్చాడు. అంత గొప్ప విషయం అంటే ఇక్కడ వాళ్ళు ఉభయులు అంత ప్రేమ. ఆమెమో కష్టం ఇతను తెలియకూడదు అనుకుంటుంది, కష్టం తెలిసాక నిలవలేకపోయాడు. అటువంటప్పుడు చాలా బాధపడి శిష్యుల యొక్క అండదండల్లా ఉండేటట్లు చేసి
ఇక్కడ నేను తిరిగి సంపద సంపాదించాలంటే ఈ జన్మకి తపస్సు ఒక్కటే మార్గము. హే క్లేశాయ తపసే, తపస్సుతో సాధించాలి విప్రుడైన వాడు. అంతేగాని ఇదేం బాగోలేదు కనుక చదువు చెప్పడం మానేసి బిజినెస్ మొదలెడదామా అనకుండా తన ధర్మం అధ్యయన అధ్యాపనలు, కానీ ఆ ధర్మంతోనే ఉండాలి. నేను యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణలు, నేను దాన ప్రతిగ్రహణలు వెళ్ళట్లేదు, అపరిగ్రహ వృత్తిలో ఉన్నాను. కనుకనే తపస్సుతో సాధించాలి, ఒక మార్గం ఉంది కనుక నేను ఇప్పుడు వేదాల్లో ఉన్నవేవి చేస్తున్నాను, కానీ సరైన ఒక గురువుని ఆశ్రయించి ఒక ఉపదేశం పొంది ఏదైనా మంత్రానుష్ఠానం చేసుకొస్తాను. రకరకాల మంత్రాలు ఉంటాయి, దరిద్రం పోగొట్టుకోవడానికి ఏదైనా మంత్రం ఉంటుందేమో ప్రయత్నిస్తాను అని చెప్పి అక్కడ నుంచి క్రమంగా నైమిషారణ్య ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ పుష్కరుడు అనబడేటువంటి ఒక మహాయోగి ఆయనకు తారసపడ్డాడు, గొప్ప సిద్ధపురుషుడు. ఆయన మంద కూర్చుంటే ఆయన చూపు పడ్డానికి కొన్ని గంటలు కూర్చోవలసి వచ్చిందని, ఎందుకంటే ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. మళ్ళీ మాధ్యాహ్నిక సమయం వచ్చిందని చెప్పి మధ్యాహ్నం చేయవలసిన కర్తవ్యం కోసం కళ్ళు తెరిచెట్టు ఆయన. అంటే కేవలం స్వధర్మనిష్ట. అలా కళ్ళు తెరిస్తే ఎదురుగైన ఉన్నాడు. ఎన్నైనా చూస్తే బాగా చదువుకున్న వాళ్ళగున్నావు, యజన యాజనాదులన్నీ చేసినట్లున్నావు, కానీ ముఖంలో దైన్యం కనబడుతుంది, ఏమైంది అన్నాడు. ఆయన విలపించి, నేను దరిద్రంతో బాధపడుతున్నాను, మీలాంటి మహాత్ముల వల్ల నాకేదైనా తరుణోపాయం కనబడుతోంది అనిపిస్తోంది అంటే ఒకసారి ధ్యానం చేసి నీకు మంత్రాన్ని ఇస్తాను, నువ్వు జపం చేసుకో అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించాడు. అది హనుమన్ మంత్రాన్ని ఉపదేశించాడు ఆయన. హనుమద్భక్తుడు ఆయన. ధ్యానం చేయగానే హనుమంతుడు ఆదేశించాడు, తత్ప్రకారంగా ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత అయితే కొన్నాళ్ళు ఇది సాధన చేసుకుంటా అంటే చేసుకొని ఆయన అంటే అరణ్యంలో ఏకాంతవాసానికి వెళ్ళి కుటీరం ఏర్పాటు చేసుకొని మంత్రం పొందిన వెంటనే చేయవలసిన దాన్ని పురశ్చరణ అంటారు. ఇక్కడ ఆ పురస్చరణ చేయడం మొదలుపెట్టాడు. మంత్రాన్ని ఎన్ని లక్షలు చేయాలో చెప్తారు శాస్త్రంలో, అన్ని లక్షలు జపం చేసి అందులో దశాంశం హోమం, దశాంశం తర్పణం, దశాంశం మార్జనం, దశాంశం అన్నదానం ఇత్యాదులన్నీ చేయాలి. అవన్నీ చేశాడు, కానీ సిద్ధి రాలే. మళ్ళీ చేశాడు, సిద్ధి రాలే. అనేక పురస్చరణలు చేశాడు, సిద్ధి రావడం లేదు. సిద్ధి రావలేదు ఎప్పుడో నమ్మకం పోతుంది. నమ్మకం రెండు రకాలుగా పోయింది, మంత్రం మీద, గురువు మీద. కనుక ఇతరు ఇచ్చిన మంత్రం గొప్పదేనా, ఏదో ఆభాస మంత్రం అయి ఉంటుంది అన్నాడు. ఆభాస మంత్రం అంటే మంత్రంలా కనబడుతుంది కానీ ఉత్తమమైన మంత్రం కాదేమో. పైగా గురువు ఉన్నాడే ఉత్తమ గురువు కాడేమో, లేకపోతే ఎందుకు సిద్ధి కాలేదు? శాస్త్రం చెప్పినవన్నీ నేను చేశానే. ఎందుకంటే చాలామంది మంత్రాలు తంత్రాలు తావళాలు తిప్పుతారు కానీ శ్రద్ధ ఉండదండి. గురువు మీద ఉండదు, దైవం మీద ఉండదు, మంత్రం మీద ఉండదు. అహంకారం మాత్రం చాలా ఉంటుంది, మంత్రాలు వచ్చేసాని. నిజానికి అనుష్ఠానం చేస్తున్న కొద్దీ వినయం పెరగాలి, పొగరమొత్తనం పెరగకూడదు, తన గొప్పలు చెప్పుకోవడం తగ్గాలి. అప్పుడు మంత్రం సిద్ధించిన అర్థం తెలుసుకోండి. ఎంత రజోగుణ తమో గుణాలు తగ్గి సత్వగుణ అభివృద్ధి చెందుతూ ఉంటే నువ్వు చేసిన సాధన సిద్ధిస్తోందనడానికి సంకేతం అది. అంతేగాని అవన్నీ చేస్తూ రాగద్వేషాలు పెరిగాయి, నాకు ఆ మంత్రం తెలుసా శపించేస్తాను జాగ్రత్త అని అంటే వాడికి సిద్ధున్నట్ట. ఉత్తమ మంత్రములు మాత్రం నేను సత్వగుణాన్ని పెంచాలి, రాజస్తామసాలు ప్రకోపింపజేయకూడదు. రాజస తామస గుణాలు ప్రకోపింపజేసేవి క్షుద్ర మంత్రములు. సత్వగుణం అభివృద్ధి చేసుకోవాలి. కానీ మొత్తానికి ఇతనికి ఏమనిపిస్తుందంటే నెమ్మది గురువు మీద మంత్రం మీద శ్రద్ధ పోయింది. సమయం వ్యర్థం చేసుకున్నాను, ఒక పనికిమాలిన గురువుని పట్టుకుని మంత్రం కాని మంత్రాన్ని మంత్రం అనుకుని ఇంత సమయం దానికి పురస్చరణలు చేసుకుంటూ వ్యర్థం చేసుకున్నాను. ఎంత తప్పు చేశాను, ఇదే మరొక మంచి గురువు మరొక మంచి మంత్రం దొరుకుంటే బాగుండు కదా అని బాధపడుతున్నాడు. ఇలా బాధపడుతున్న సమయంలో ఒకానొక ఆటవికుడు, బోయవాడు, బందిపోటు దొంగ ఒక ఆయన కూర్చాడు ఆయన వద్దకు, ధ్వజదత్తుని వద్దకు.